ఫస్ట్ 3 ఆనియన్స్ తీసుకోవాలి, 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి, ఎండుమిరపకాయలు 4-5 దాకా తీసుకోవాలి, స్పూన్ జీలకర్ర, ఆనియన్స్ కట్ చేసుకొని మిక్సీలో వేయాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, దాని తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు 2 స్పూన్లు, జీలకర్ర, వాటర్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక నిమ్మకాయ వాటర్ యాడ్ చేయాలి. దాని తర్వాత దాన్ని మిక్సీ పట్టాలి. ఆ పేస్ట్ అంతా మెత్తగా అయ్యేదాకా మిక్సీ పట్టాలి. దాని తర్వాత ఆయిల్ వేసి తిరుగుమాతకి ఎలా అయితే వేసుకుంటాం అలా వేసి చట్నీ మొత్తం వేసి దాన్ని కొంచెం వేగనివ్వాలి. అంతకుముందు కానీ ఇప్పుడు కలర్ మారుద్ది. దాని తర్వాత వేడి దోశలో కారం వేసుకొని దానికి పక్కన పల్లీ చట్నీ మంచిగా వేసుకుంటే సూపర్గా ఉంటుంది.